తలితాకుమి ఉన్నతి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం మానవ గౌరవం మరియు జీవితం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. పోయినసారి ఎపిసోడ్లో అక్వినస్ రచనల నుండి మన ఆత్మలో ఉండే అధిక స్థాయి శక్తులు మరియు తక్కువ స్థాయి శక్తులను గురించి మనం తెలుసుకున్నాం. అధిక స్థాయి శక్తులు తెలివి మరియు సంకల్పం అయితే తక్కువ స్థాయి శక్తులు అసూయ, ద్వేషం, పగ, ఆందోళన, కోపం మొదలగున్నవి. అధిక స్థాయి శక్తులు దేవుని వైపు దారి చూపిస్తూ ఉంటే ఈ తక్కువ స్థాయి శక్తులు అనేటివి నరక కూపంలోనికి మానవుని తోసివేస్తూ ఉన్నాయి. తక్కువ స్థాయి శక్తి కలవారు ఎలాంటి నీచమైన పాపానికైనా పాల్పడుతూ ఉంటారు. ఉదాహరణకు హత్యలు చేస్తారు, దొంగిలిస్తారు, అబోర్షన్లు చేయించుకుంటారు, హోమోసెక్షువాలిటీ, లెస్బియన్ మరియు గర్భాలను అద్దెకిస్తూ ఉంటారు. ఈరోజు ఈ సమాజంలో ఇలాంటివి ఎన్నో చోటు చేసుకుంటూ ఉన్నాయి. అసలు ఇవి ఏ కారణం వల్ల ఇలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తే అక్వినస్ ఆలోచన ప్రకారం ఈ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి శక్తులు అధిక స్థాయి శక్తులను అధిగమించినప్పుడు మానవుడు సహజ చట్టాన్ని కోల్పోతూ ఉన్నాడు. సహజ చట్టాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాడు. మంచి చెడుల మధ్య భేదాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ తక్కువ స్థాయి శక్తులు అసూయ, ద్వేషం, పగ, ఆందోళన, ఈర్ష, కోపం మొదలగున్నవి ఆధ్యాత్మికంగాను మానసికంగాను మనిషిని బలహీనుని చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే ఈ కో ఎడ్యుకేషన్ జరుగుతున్నటువంటి కాలేజీలలో చాలామంది అమ్మాయిలు పెళ్లి కాకముందే గర్భాలను ధరిస్తూ గర్భస్రావణం చేయించుకుంటున్నారు. అసలు పెళ్లి కాకముందు గర్భం ధరించడం అనేది పాపం అయితే ఆ ధరించినటువంటి గర్భంలో ఎదుగుతున్నటువంటి ఆ పిండాన్ని హత్య చేయిస్తున్నారు. ఇది చావైన పాపం అని తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే దానికి కారణం అక్వినస్ అంటారు, ఇది కేవలము ఈ తక్కువ స్థాయి శక్తులు ఈ అధిక స్థాయి శక్తులను అధిగమించడం వల్లనే వీరికి మంచి చెడుల మధ్య ఉన్నటువంటి ఈ భేదాలు తెలియక శరీర ఇచ్చ వలన ఇలాంటి పాపాలకు పాల్పడుతూ ఉన్నారు. అయితే పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము వచనములు 19 నుండి 20లో ఇలా మానవుని యొక్క శరీర ప్రాముఖ్యతను గూర్చి ఇలా వివరిస్తున్నాడు. మీ శరీరము మీ యందు నివసించు ఆత్మకు ఆలయమని మీకు తెలియదా? మీ ఆత్మ దేవుని నుండి వసగబడినది కాదా? మీరు మీకు చెందినవారు కారు, దేవునికి చెందినవారు. ఏలైనా దేవుడు మేము వెలనిచ్చుకొనెను కనుక మీ దేహముతో దేవుని మహిమపరపుడు. ఈ వాక్యంలో పునీత పౌలు మానవ శరీరాన్ని గూర్చి ఆ మానవ శరీరం అనేది ఎంతో పవిత్రమైనదని వివరిస్తున్నాడు. దేవుడు తాను స్వయంగా తన చేతులతో తన రూపంలో మలుచుకున్నటువంటి ఆ మానవ శరీరంలో నివసించుటకు సిద్ధపడుతున్నాడు. మానవుడు దేవుని సృష్టి కనుక దేవుడికి చెందిన వారమే. అయితే కొన్నిసార్లు అనుకోవచ్చు, అసలు ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచడం ఎలా అని. అంటే మంచి పనులను చేయుటలో చురుకుదనం కలిగి మర్యాదస్తులుగా జీవిస్తూ ఒకరినొకరు ప్రేమిస్తూ క్షమిస్తూ పొరపాటును సరిదిద్దుతూ
సోదరభావం కలిగి జీవించినప్పుడే ఈ మానవుడు మానవ శరీరంతో దేవుని మహిమపరచగలడు. అంతేకాని మానవ శరీరము వ్యభిచారం కొరకు కాదు, అది ప్రభు కొరకు, ప్రభు దాని కొరకు అని పునీత పౌలు కొరింథీలకు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము 13వ వచనంలో ఇలా స్పష్టంగా వర్ణించాడు. అయితే పునీత పౌలు యొక్క మాటలను అనుసరించి ఈ సమాజంలో ఎంతమంది జీవిస్తున్నారు? ఎంతమంది తన శరీరం అనే ఆలయానికి విలువనిస్తున్నారు? దేవుడు స్వయంగా తాను ఏర్పరిచినటువంటి వివాహ బంధానికి ఎంతమంది విలువనిస్తున్నారు? ఎప్పుడైతే మానవుడు దేవుని సృష్టించిన దానికి వ్యతిరేకంగా వెళుతూ ఉంటాడో తన పవిత్రాత్మను కోల్పోవచ్చు, తన శరీరం అనే ఆలయాన్ని ధ్వంసం చేసుకుంటాడు.